ఇక హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. గోదావరి పుష్కరాల సన్నద్ధతపై సమీక్ష చేస్తున్నారు. పుష్కరాల ప్రణాళికలపై చర్చిస్తున్నారు. ఈ సమీక్షకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. గోదావరి పుష్కరాల సన్నద్ధతపై సమీక్ష చేస్తున్నారు. సమీక్ష సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు, యశంకరి, ప్రతి 12 సంవత్సరాలకోసారి ఈ పుష్కరాలు జరుగుతాయి. సో 2015లో ఇంతకుముందు గోదావరి పుష్కరాలు జరిగాయి. ఇప్పుడు 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3, 2027 వరకు మళ్ళీ గోదావరి పుష్కరాలు జరగబోతా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ముందుగానే ఈ గోదావరి పుష్కరాలకు సంబంధించినటువంటి ఏర్పాట్ల పైన సమీక్ష చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి ఇటు మంత్రి కొండా సురేఖతో పాటు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, అధికారులు శ్రీనివాసరాజు, అదేవిధంగా దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యారు, మరికొంతమంది అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా గోదావరి పుష్కరాలు 2027లో రాబోతున్నటువంటి నేపథ్యంలో ఆ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాల్లో ఈ స్నాన ఘాట్లకు సంబంధించి, పుష్కర ఘాట్లకు సంబంధించిన ఏర్పాట్లను, శాశ్వత నిర్మాణాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లను చేయాలి ముందస్తుగానే. సో పెద్ద ఎత్తున భక్తులు వచ్చి, అంటే ఒక పెద్ద విశ్వాసం, పుష్కరాల్లో స్నానం చేస్తే పుణ్యం కలుగుతుందనేటువంటి విశ్వాసంతో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి స్నానం ఆచరిస్తారు. కాబట్టి ఆ భక్తులకు ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా ఒక మహా కుంభమేళ లాగా దీన్ని నిర్వహించాలి. సో అందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా గోదావరి నదీ పరివాహకంలో ఉన్నటువంటి దేవస్థానాల వద్ద చెయ్యాలి. ఆ దేవస్థానాలతో పాటుగా హైవేలు ఏవైతే ఉన్నాయో, హైవేల గోదావరి ప్రవాహం ఎక్కడైతే ఉందో, ఎక్కడైతే స్నాన ఘట్టాలు ఏర్పాటు చేయడానికి అనువైనటువంటి ప్రదేశాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా గుర్తించాలి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచనలు చేశారు. ముఖ్యంగా ఈ పరివాహక ప్రాంతాల్లో అక్కడ బాసర మొదలుకొని అటు బాసర, ధర్మపురి, కాళేశ్వరము, ఇటు భద్రాచలం వరకు ఈ దేవస్థానాలే కాకుండా మధ్యలో ఇంకా ఎక్కడ అనువైనటువంటి ప్రాంతాలు ఉంటాయి, ఎక్కడ ఇప్పటికే ఘాట్లు ఉన్నాయి, స్నాన ఘాట్లు, పుష్కర ఘాట్లు, వాటిని విస్తరించడము, ఇంకా అనువైనటువంటి ప్రాంతాల్లో మరిన్ని కొత్త ఘాట్లను నిర్మాణం చేయడము, వాటితో పాటుగా రాకపోకలు సాగించడానికి అవసరమైనటువంటి రహదారుల నిర్మాణం చేయడము, వాటన్నింటికి సంబంధించి ప్రణాళికలన్నింటినీ కూడా, ప్లాన్లన్నింటినీ కూడా సిద్ధం చేసి అందుకు అనుగుణంగా 2027లో ఆ పుష్కరాలు జరిగే వరకే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయాలి అనేటువంటి సూచనలు, కీలకమైనటువంటి సూచనలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు అధికారులకు చేశారు ఈ సమీక్షలో. రైట్, థాంక్యూ నరసింహరావు.